జరగండి జరగండి భయ్యా కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్. ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం మరి సిట్ నోటీసులు ఇవ్వడానికి కాంగ్రెస్కు వ్యతిరేకంగా మరి నిరసన కార్యక్రమం చేపట్టాలని చెప్పేసి మరి గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు నిన్న సాయంత్రం పిలుపివ్వగానే జగిత్యాల పట్టణం జగిత్యాల నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క గులాబీ సైనికునికి మరి స్వయంగా ఫోన్ చేసి మరి కేసీఆర్ గారికి నోటీసులు వచ్చినాయి, కేసీఆర్ గారిని టచ్ చేస్తే ఎట్లుంటుందని చెప్పేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన స్వాప్నికుడు కేసీఆర్ గారికి నోటీసులు వస్తే ఇలా జగిత్యాల నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి నియోజకవర్గంలో మరి ఇలా ప్రభుత్వం యొక్క బొమ్మలు దగ్ధమవుతూ ఉన్నాయి. ఈ రేవంత్ రెడ్డి మోసాలను ఎప్పటికప్పుడు ఎండగడుతున్నాం కాబట్టి మరి బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష పార్టీ అయినటువంటి కేటీఆర్ గారి మీద, హరీష్ రావు గారి మీద, సంతోష్ రావు గారి మీద, అదేవిధంగా ఫైనల్గా మున్సిపల్ ఎలక్షన్లో లబ్ధి పొందాలని చెప్పేసి
మరి కేసీఆర్ గారి మీద నోటీసులు ఇస్తే ఇవాళ బగ్గుమన్నది అగ్ని గుండమైంది. జైత్యాల పట్టణం కూడా ఇవాళ దాదాపు వేలాది మంది తరలి వచ్చిర్రు అని అంటే దీనికి కారణం కేసీఆర్ గారంటే అభిమానం. గులాబీ సైన్యం కూడా ఎక్కడ కూడా మొక్కవోని దీక్షతోటి ఆనాడు మరి ఎమ్మెల్యే మనల్ని కార్యకర్తలను మోసం చేసి వెళ్ళిపోయినా కూడా ఆయన కాంట్రాక్టర్ల కోసం కమిషన్ల కోసం ఇక్కడ మున్సిపల్లో కూడా ఎండగట్టాలి. ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కూడా ఏ కండువా కప్పుకున్నాడో కూడా చెప్పలేని పరిస్థితి. నిజంగా కూడా కాంగ్రెస్ కార్యకర్తల మీటింగ్ పెడతాడు, కాంగ్రెస్ వాళ్ళను జాయిన్ చేసుకుంటాడు, కానీ కాంగ్రెస్ కండువా కప్పుకోడు. స్పీకర్ దగ్గరనేమో బీఆర్ఎస్ అంటాడు. అసలు నువ్వు ఏ పార్టీలో ఉన్నావు సరిగ్గా చెప్పుకోలేనటువంటి అసమర్థుడు దద్దమ్మ ఎమ్మెల్యే ఉన్నాడు. కాబట్టి దీన్ని కూడా మన ఎలక్షన్లలో ప్రతి గడప గడపకు తీసుకుపోవాలి. అభివృద్ధి ముసుగులో కమిషన్లు కాంట్రాక్టర్ల కోసమే పార్టీ మారింది తప్ప జైత్యాల అభివృద్ధి కూడా అనువనువు జరిగింది. మరి కేసీఆర్ నాయకత్వంలో జిల్లా అయింది, మెడికల్ కాలేజ్ అయింది, మాతా శిశువు అయింది, అన్ని రోడ్లు అయినాయి, ట్రైన్లు అయినాయి అని అంటే కళ్యాణ్ లక్ష్మి ప్రతి ఒక్క సంక్షేమ పథకాలు అభివృద్ధి అంటే అవి కేసీఆర్ గారి వల్లనే సాధ్యమైందని చెప్పేసి తెలియజేసినందుకు ఈ కేటీఆర్ గారి పిలుపు మేరకు ఒక్కసారి పిలిచినందుకు ఇచ్చేసిన మీ అందరికీ కూడా మరి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జై జై. భారతదేశానికి స్వతంత్రం సంపాదించి పెట్టిన మహాత్మా గాంధీ గారిని ఇలా రోజు 2 సార్లు పొద్దున్న నుంచి పొద్దున స్మరణ చేసుకుంటూ చేతులెత్తి నమస్కారం చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రానికి స్వతంత్రం చేసిన కేసీఆర్ గారిని అవమాన పాలు చేయాలని చెప్పి మైక్ పట్టుకుంటే కేసీఆర్ నోటికొచ్చే మాటలు తిట్టుకుంటూ కేసీఆర్ మీద గౌరవం లేకుండా ఒక తండ్రి లాంటి వ్యక్తి ఆయన రేవంత్ రెడ్డి గారు కూడా తండ్రి వయసు ఉన్న వ్యక్తి ఆయన అని కూడా చూడకుండా అవమానపరిచే విధంగా ఆయన చేస్తున్న ప్రక్రియ అందరూ కూడా ప్రజలు ఇవాళ చూస్తున్నారు, గమనిస్తున్నారు. దుర్మార్గమైన ఆలోచన, దుర్మార్గమైన ప్రభుత్వం ఇలా హామీలు ఇచ్చి 420 హామీలు ఇచ్చిండు, 6 గ్యారెంటీలు ఇచ్చిండు. ఏది కూడా నెరవేర్చకుండా వీళ్ళంతా రాజకీయాన్ని డైవర్షన్ చేయడానికి కోసం ఇలా సిటీ విచారణ అని చెప్పి ఫోన్ ట్యాపింగ్ అని చెప్పి పెట్టి అవస్థ పెట్టాలని చూస్తున్న ముఖ్యమంత్రిని ప్రజలే గమనిస్తున్నారు. ప్రజలు తప్పక బుద్ధి చెప్పే కాలం టైం దగ్గరకు వస్తున్నది. ప్రజలందరూ కూడా గమనించాలి. ఇవాళ మున్సిపల్ ఎన్నికల్లో ప్రతి ఒక్కరు చదువుకున్న నాయకులు ఉంటారు, ఇక్కడ చదువురాని నాయకులు ఉంటారు, ఎంతమంది రైతులున్నారు గ్రామ పట్టణాలలో కూడా. రైతులందరూ కూడా ఆలోచించాలి. రైతులకు ఇచ్చిన హామీలు ఏమైనాయి, ఇలా ప్రజలకు ఇచ్చిన హామీలు ఏమైనాయి, యువతకు ఇచ్చిన హామీలు ఏమైనాయి, ఇలా మహిళలకు ఇచ్చిన హామీలు ఏమైనాయి, ఇలా పేదవాళ్ళకి ఇచ్చిన హామీలు ఏమైనాయి కూడా ఆలోచించి 2 సంవత్సరాలు గడిపిండు. ఇవాళ బుద్ధి లేకుండా సిటీ విచారణ పేరు మీద కేసీఆర్ అవమానం చేయడం కోసం మళ్ళీ ఇవాళ ఏదో కార్యక్రమం పెట్టుకున్నాడు కనుక ఎలక్షన్లు ఉన్నాయి. మున్సిపల్ ఎలక్షన్లు కానీ వస్తా అంటే కూడా నిండాక మనం నోటీస్ ఇచ్చిండు. మళ్ళీ 2 రోజులకే ఓ దొంగనింటికి మనం అతకబెట్టినట్టు తీసుకుపోయి నోటీస్ అతకబెట్టి అవమానపరిచే విధంగా చేస్తున్న ముఖ్యమంత్రిని ప్రజలు గమనిస్తారని చెప్పి తెలియజేస్తున్నాం. అదేవిధంగా ప్రజలందరూ గ్రహించాలి. 10 సంవత్సరాల లోపల తెలంగాణ రాష్ట్రం సాధించుకొని 14 సంవత్సరాలు పోరాటం చేసి 10 సంవత్సరాల్లో ఏ అభివృద్ధి జరిగిందనేది ఒక్కనాడు మన గుండె మీద తీసుకొని ఆలోచించే ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. 2 సంవత్సరాలు ఎంత నష్టపోతున్నాం, 2 సంవత్సరాల్లో తెలంగాణ ఎంత ఆగమవుతున్నది, 2 సంవత్సరాలకు ముందు ఎంత ఉండే, 2 సంవత్సరాలు ఏ పరిస్థితి ఉన్నదో కూడా మీరు అందరూ గమనించాలని ప్రజలందరూ కూడా చేతులెత్తి నమస్కారం చేస్తున్నాం. ఎందుకంటే ప్రజల మార్పు తీసుకురాకపోతే ఇటువంటి దొంగ నాయకులు ఇదే విధంగా కక్ష సాధింపు మీద ప్రజలను కష్టపెడతారు, నాయకులను కష్టపెడతారు. ప్రతి ఒక్కరిని కష్టపెడతారు కనుక ప్రతి ఒక్కరు ఆలోచించాలని చెప్పి నేను ప్రజలందరినీ కూడా చేతులెత్తి నమస్కారం చేస్తున్నాం. ఇవాళ నిరసన కార్యక్రమం జగిత్యాల జిల్లాలో అదేవిధంగా ఇక్కడున్న మున్సిపాలిటీస్లో అన్ని గ్రామాల్లో కూడా దిష్టిబొమ్మల దానం అయిపోయింది. అప్పటి నుంచే పొద్దున్న నుంచే అన్ని దిష్టిబొమ్మల దానం చేసుకుంటూ కూడా వాట్సాప్లలో కూడా ఇలా పార్టీ ఆఫీస్కి పంపించడం జరుగుతుంది కనుక వీళ్ళందరూ చేసినందుకు నాయకులకు, టీఆర్ఎస్ కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి కూడా నేను ప్రతి ఒక్కరికి కృతజ్ఞత తెలియజేస్తున్నా. ఈ కార్యక్రమం మనందరిది, మన రాష్ట్ర నాయకుడు మనందరం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను అవమానపరిచే విధంగా చేస్తున్న ఆ దుర్మార్గమైన నాయకుని ముఖ్యమంత్రిని గద్దె దించే వరకు వదిలిపెట్టద్దని చెప్పి నేను ప్రజలందరినీ కూడా నమస్కారం చేసి కోరుతున్నాను. తెలంగాణ ప్రజల కోరికను ఉద్యమ రూపంలో మార్చి ఉద్యమ రథసారథిగా నాయకత్వం వహించి తెలంగాణ సాధించినటువంటి తొలి ముఖ్యమంత్రి ప్రియతమ నాయకులు కేసీఆర్ గారి పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూరితంగా దురుద్దేశపూర్వకంగా కేసులు పెట్టి విచారణ చేయాలని చెప్పని చేస్తున్నటువంటి ఈ దురహంకార పరిపాలనకు చరమగీతం పాడే విధంగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి కుట్రను తిప్పికొట్టడానికి రాష్ట్ర వ్యాప్తంగా సోదరులు కేటీఆర్ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు పట్టణాలలో, వార్డులలో, గ్రామాలలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది.
ఈ కార్యక్రమంలో పెద్దలు జిల్లా అధ్యక్షులు విద్యాసాగర్ రావు గారు, అదేవిధంగా గౌరవనీయులు తొలి జడిపి చైర్పర్సన్ దా వసంత సురేష్ గారు సాయంత్రమే పిలుపొచ్చింది. 2 పర్యాయాలు ముఖ్యమంత్రిగా పనిచేసి భారతదేశంలోనే ఆర్థిక రంగంలో అగ్రగామిగా నిలిపినటువంటి మహానాయకుడు కేసీఆర్ గారు. సాగునీటి రంగంలో 2014 ముందు కేవలం 1 కోటి ఎకరాలుంటే 2 కోట్ల ఎకరాలకు పెంచినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. పురపాలక సంఘాలలో అభివృద్ధి, గ్రామీణ ప్రాంతాలలో అభివృద్ధి, మౌలిక సదుపాయాలలో అభివృద్ధి, విద్య, వైద్యము, వ్యవసాయము, విద్యుత్ రంగాలలో ఏ రంగంలో వచ్చినా కానీ 10 ఏళ్లలో భారతదేశంలో వచ్చినటువంటి నెంబర్ 1 స్థానం పెద్దలు కేసీఆర్ గారిని చెప్పి మనం చేస్తున్నా. ఆ విధంగా క్యాబినెట్ నడిపించినటువంటి నాయకుడు ఒకవైపు ఉంటే 2 సంవత్సరాల అసమర్థ పాలనతో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలిస్తున్నది. దాదాపు 2 లక్షల కోట్ల పైగా అప్పు తెచ్చినటువంటి ప్రభుత్వం ఏ తట్టడి మట్టి వేసినట్టు పాపన పోలేదు, ఎక్కడా పని జరగలేదు. కానీ కేసీఆర్ గారి మీద అక్రమ కేసులు పెట్టి అక్రమ విచారణల పేరు మీద కేటీఆర్ గారి పేరు మీద, హరీష్ రావు గారి పేరు మీద, సంతోష్ రావు గారి పేరు మీద నోటీస్ ఇస్తే ఈ కాకమ్మ కబుర్లు కేసీఆర్ గులాబీ సైన్యం వెను తిరగదు, కదము దొక్కుతుంది, కథన రంగంలో ఉంటుంది. కన్నెర వేస్తే ఈ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాలగర్భంలో కలవడం ఖాయమని చెప్పని మనం వేస్తున్నా. ఆ విధంగా ఇక్కడ ఉండేటువంటి జగిత్యాల ప్రతి గులాబీ సైనికుడు కష్టపడి ఓడిపోతుందన్నటువంటి సీట్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి సంజయ్ గారిని రాత్రనక పగలనక గెలిపించినటువంటి కార్యకర్తల నాయకులు జగిత్యాల్లో ఉన్నారు. వీళ్ళకు మోసం చేసి ఒక మోసపూరితమైనటువంటి మాటలు చెప్పి అభివృద్ధి ముసుగులో అన్యాయం చేసినటువంటి సంజయ్ని ఓడగొట్టేంత వరకు ప్రతి గులాబీ సైనికుడు వీరకంకణం కట్టుకోనని చెప్పి మనం చేస్తున్నా. నువ్వు అభివృద్ధి పేరు మీద నీది ఏ పార్టీ అని చెప్పలేనటువంటి ఒక అజ్ఞానిగా ఉన్నావు. ఒక వైద్యునిగా ఉండి నీది ఏ పార్టీ అని చెప్పంటే కండువ కప్పుకోలేక వెనకాల చూస్తే కాంగ్రెస్ అగ్రనాయకత్వం ఉంది. అందరూ కూడా చీతు అనేటువంటి పరిస్థితి నీకు వచ్చింది అని చెప్పంటే మేము తలదించుకునే పరిస్థితి. ఇటువంటి వ్యక్తిగా మేము కష్టపడి గెలిపించుకునేటువంటి బాధ మా లోపల కలుగుతున్నది. ఏ పరిస్థితుల్లో కూడా అభివృద్ధి ముసుగులో వచ్చేటువంటి అభ్యర్థులను మట్టి గరిపించేంత వరకు కూడా ప్రతి గులాబీ సైనికుడు వీరోచితంగా పోరాడతారని చెప్పని కూడా మీకు మనం వేస్తున్నా. ఇవాళ మీరు ఇచ్చినటువంటి సిట్ నోటీసు ఏదేమైనా కానీ కేసీఆర్ గారి మీద ఈగ వాలినట్టయితే రాష్ట్రం అంతా కూడా అగ్నిగుండం అవుతుంది. ఆ నాయకుని మహానాయకుని నాయకత్వంలో తెలంగాణ సమగ్రాభివృద్ధి మళ్ళీ జరగాలన్నా, తెలంగాణలో సామాజిక న్యాయం జరగాలన్నా కేవలం కేసీఆర్ నాయకత్వంలో ఉండేటువంటి గులాబీ దళంలోనే ఉన్న అంశాన్ని కూడా గత 10 ఏళ్ళు చూసినాం. ఈ 2 ఏళ్ల అభివృద్ధి, అవినీతి, అక్రమమైనటువంటి కమిషన్ల కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పాత్ర పెట్టే విధంగా జగిత్యాల్లో జిల్లా అధ్యక్షుల విద్యాసాగర్ గారి నాయకత్వంలో, మాజీ మంత్రి కొప్పులీశ్వర గారి నాయకత్వంలో, సహచర జడ్పీ తొలి చైర్పర్సన్ దా వసంత మేమందరం కూడా ఈ ప్రాంతంలో ఉండేటువంటి ప్రతి అసెంబ్లీ స్థానంలో, ప్రతి మున్సిపల్ స్థానంలో మా కార్యకర్తలను గెలిపించుకునే విధంగా ఉంటామని చెప్పని, ఏ కార్యకర్త మీద అయినా కానీ అక్రమ కేసు పెట్టినా, వేధింపులకు గురి చేసినా, అర్ధరాత్రైనా అపరాత్రైనా కార్యకర్త వెంట ఉంటాం. మీరు చేసేటువంటి అక్రమాలను ఏవైతే 6 ఉన్నాయో మహిళలకు కానీ, వృద్ధులకు కానీ, వితంతులకు కానీ, దివ్యాంగులకు కానీ, స్కూటీలు ఇస్తున్నటువంటి ఆడపిల్లలకు కానీ, బంగారం ఇస్తున్నటువంటి ఆడ తల్లులకే కానీ ఎట్టి పరిస్థితుల్లో అమలయ్యే విధంగా మీ 420 ఇచ్చినటువంటి హామీల అమలు కొరకు నిరంతరం నాయకులు, కార్యకర్తలు కేసీఆర్ యొక్క మార్గదర్శనంలో పనిచేస్తామని చెప్పని జగిత్యాల్లో తిరిగి జెండా ఎగరేసే విధంగా కూడా ఆ కార్యక్రమాలు ఉంటాయి. దానికి నిరూపణనే ఇవాళ 24 గంటల దాకా ముందే దాదాపు 100 మంది 1000 మంది పైగా వచ్చిర్రు అని చెప్పంటే ఇది మామూలు విషయం కాదు. ఒకవేళ కేసీఆర్ గారు మళ్ళీ జగిత్యాల్లో అడుగుపెట్టినా అది ఏ విధమైనటువంటి వాతావరణం ఉంటుందో అర్థం చేసుకోవాలని ఆనాడు జయత్రయాత్రలో ఇప్పించినటువంటి పౌరుషం తిరిగి మళ్ళీ గులాబీ సైనికులు ఆ పౌరుషంతో ముందుకు వస్తారని చెప్పని కూడా మనం వేసుకుంటూ సెలవిసుకుంటున్నాను. నిన్న మా ఆహ్వానం వచ్చినటువంటి ప్రతి సైనికుడు కూడా మరింత ధైర్యంతో పోరాడని చెప్పని కోరుకుంటూ పత్రిక కూడా ధన్యవాదాలు.